చికెన్ చేస్తున్నానండి. ఇదిగోండి చికెను గోంగూర తీసుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నాక తర్వాత ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచి వేసానండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని అది కూడా బాగా వేగడం కోసం కొద్ది సాల్ట్ కూడా వేసుకున్నాను. అది వేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అలాగే పసుపు కూడా వేసాను. అది కూడా బాగా కలుపుకున్నాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసి అది కూడా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత కారము, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నాక పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. గోంగూర కూడా వేసుకున్నానండి. అది కూడా మగ్గనిచ్చాక ఇలాగ అయ్యింది. ఇప్పుడు చూడండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ కావలిస్తే వేసుకోండి. ఇదిగోండి ఇలా వేసుకొని చేశానండి. కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. గోంగూర చికెన్ ఫుల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.